హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రోజ్ సిరప్తో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. 1/2 లీటర్లో 1/2 కప్పు పక్కన పెట్టి మిగిలినవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిగిలిన 1/2 కప్పు పాలు వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో అయితే బాగా కలుస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పులు వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేయాలి. జీడిపప్పు ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే నానబెట్టి అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పాలు మరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఒక 2 పొంగులు రానివ్వాలి. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. కరెక్ట్గా స్ట్రక్చర్ బాగుంటుంది. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. చూడండి, ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట 2 గంటల పాటు. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి రోజ్ సిరప్ మిక్స్ చేసుకుందాం. 1/2 కప్పు రోజ్ సిరప్ వేసుకోవాలి. రోజ్ సిరప్ బయట మార్కెట్లో దొరుకుతుందండి, లేదంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. రోజ్ సిరప్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని ఇందులోకి రోజ్ సిరప్ కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత మిల్క్ షేక్ని వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ 1 స్పూన్ రోజ్ సిరప్ వేసుకొని కొన్ని జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ రోజ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు. ఈ రోజ్ మిల్క్ షేక్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.